GVR&S College of Engineering and Technology Budampadu 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. స్వతంత్ర కావాలంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పులు రావాలి. సీఎం చంద్రబాబు ప్రకటన. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి. కూటమి పాలనలో దౌర్జన్యాలు పెరిగాయి. వైసీపీ నేత బొత్స వ్యాఖ్యలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలుపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. సోలార్ వినియోగాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశం. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ SFI ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. స్వర్ణంత్ర కావాలంటే ప్రజల ఆలోచన విధానం మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా పెద్దపురంలో నిర్మించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో సీఎం పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రత. అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో చెత్తా చెదారం తొలగిస్తాం. సంక్షేమ అభివృద్ధి 2 కార్యక్రమాలు చేస్తున్నాం. మన ఆలోచనలు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏది వృధా కాదు. చెత్త నుంచి సంపద సృష్టించొచ్చు. పేదవాడి ఆరోగ్యం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను. స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి. ఇప్పుడే సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మనందరిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో చెత్త తీస్తాం. ఎక్కడ వేస్తామంటే రోడ్డు మీద వేస్తాం. అంటే ఇల్లు మంది, ఆ రోడ్డు మాత్రం మంది కాదు. అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన మీ ఇంటికే వస్తుంది. అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ కనీసం మనం వాడినటువంటి మురుగు నీరు కూడా బయట పోనీయకుండా మన ఇంటి ముందరనే ఉండడం, అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం, దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే. మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్ లో పరేసి మున్సిపాలిటీలు చెత్త చేసి వదిలిపెట్టారు.
ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం. మా మంత్రికి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను. అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. కుక్కలు చింపిన విస్తరి చేశారు. అతలాకుతలం చేశారు. ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఆగిరిపల్లి మండలం సోగరాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన మంత్రి చీపురు పట్టుకుని వీధులను శుభ్రం చేశారు. ఆయనతో పాటు నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి విఘ్న, టీడీపీ కార్యకర్తలు సైతం రోడ్లను శుభ్రం చేశారు. హరిగారు వంగాలి వెనకాల పట్టుకోమని పట్టుకోరండి. జనాన్ని నా బ్యానర్ పట్టుకోండి. పక్కన పేరు విశాఖ స్టీల్ ప్లాంట్ పై కుటుంబ ప్రభుత్వం వైఖరి చెప్పాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కుటుంబ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ఈ మేరకు బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కుటుంబ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. దోచుకోవడంలో కుటుంబ నేతలు బిజీగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు కానీ చర్యలు మాత్రం ఉండవా అని ప్రశ్నించారు. కుటుంబ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఏ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి, ఎవరి పరిధిలో ఏ స్థాయిలో ఆ పరిధిలో చేయాలి, అది జిల్లాధికారులు చేయాలా, లేకపోతే రాష్ట్రంలో సెక్రటరీ చేయాలా, లేదు మంత్రులే దానిలో అది చేయాలా, లేదు ముఖ్యమంత్రి కార్యాలయం చేయాలా అని విలేసులు ఉంటాయి. నేను మధ్య చూస్తున్నాను ఒక 2 ఇష్యూల్లో మేము ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేయడం నాన్సెన్స్. ఎవరు ఎంక్వైరీ చేయాలి? ప్రభుత్వం సంబంధించిన అంశం అయితే
అంటే ప్రభుత్వం అంటే మీన్స్ మంత్రి గారు సంతకం పెట్టడం అది కాకపోతే ఎంక్వైరీ చేయండి, తప్పు కాదు. అది కింద స్థాయిలో జరిగింది కాబట్టి. సెక్రటరీ స్థాయిలో జరిగితే, కింద స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగితే సెక్రటరీ ఎంక్వైరీ చేయడం తప్పు కాదు. మంత్రి స్థాయిలో జరిగింది వచ్చి మంత్రి ఎంక్వైరీ చేస్తానని చెప్తారు, అంటే చెవులో పువ్వు పెడతారు. సెక్రటరీ స్థాయిలో జరిగింది వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను, సెక్రటరీ స్థాయిలో ఎంక్వైరీ నాన్సెన్స్. జిల్లా కలెక్టర్ స్థాయిలో జరిగింది వచ్చి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేస్తాంటే ఆయన సంతకం పెడితే ఆయన ఎంక్వైరీ చేస్తాంటే ఏ ఒక్కరి మీద ఈ 14 నెలల కాలంలో ఈ వచ్చిన ఆరోపణలు ఎవరి మీద ఒక్కరి మీద చర్య తీసుకున్నారా చెప్పండి. అంటే ఎవరిని మధ్య పెడదామని, ఎవరు ఇంకా దోచు తినేద్దామని మీకు సిగ్గు అనిపించట్లేదు, మీకు బాధ అనిపించట్లేదు ఈ కార్యక్రమాలకి. ఇంకా పేదవాళ్ళ గురించి చెప్తే ఓ గొప్ప చెప్తారు. నిన్న మొన్న బతుకులో చూస్తున్నాం, ఎక్కడెక్కడే ఈ ధర్నాలు, ఎక్కడెక్కడే రిప్రజెంటేషన్, ఎవరు వికలాంగులు పాపం వాళ్ళ మీద వచ్చి వాళ్ళకి ఇచ్చిన డిజేబుల్ పెన్షన్ లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అర్హులు లేని తీస్తే అర్హులు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అర్హులు తీస్తే ఈ రాష్ట్రంలో 7,70,000 వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెల 25 నుంచి 4 విడతల్లో పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా 1.45 కోట్ల కార్డుదారులు కుటుంబాలకు రేషన్ దుకాణాల వద్ద వాటిని ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. ఆయా జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. ఈసారి కొత్తగా 6.71 లక్షల కార్డులు ఇస్తున్నాం. స్మార్ట్ కార్డుల్లో రాజముద్రతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించవచ్చని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా, కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం. మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్ గా క్యూఆర్ కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదే విధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. మిషన్ గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ ప్రారంభించింది. ఈ మేరకు శనివారం మున్సిపల్ స్కూల్స్ లో ఈ కార్యక్రమాన్ని కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. కమిషనర్, అధికారులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. నగరంలో 5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొక్కలు నాటాలి, మొక్కలు నాటాలి, పోషించాలి. రేపటి భవితకు పాటలు వేసి భక్తజనంతో వేస్తా కట్టండు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాలలో చేసి పరిశుభ్ర
ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని థ్యాంక్ యూ. another important event మనకి ఈ రోజు ఈ స్కూల్ కి మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దినోత్సవం అంటే ఈరోజు మీరు థర్డ్ సాటర్డే గవర్నమెంట్ ఒక యాక్టివిటీ తీసుకుంటున్నాం. ఈ నెలలో మనం థర్డ్ సాటర్డే ఆ యాక్టివిటీ చేయలేకపోయాం, కంటిన్యూగా సెలవులు రావటం వలన ఇది ఫోర్త్ సాటర్డే ఈ నెలకి. కాబట్టి ఈరోజు ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మరి చొరవ తీసుకొని మీ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు టీచర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని లోకల్ కార్పొరేటర్ గారు కొంతమంది పెద్దలు వచ్చిన్నారు, వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని గ్రీనరీ పెంచాలనే తలంపుతోటి ఈరోజు మనం చాలా మొక్కలు నాటుతున్నాము. మనం ఈ సంవత్సరం ఒక 5 లక్షల మొక్కలు నాటుకోవాలి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఇళ్లలో, రోడ్ల మీద ఇవన్నీ కూడా ఒక 5 లక్షల మొక్కలు నాటాలని తలంపుగా పెట్టుకొని ఇప్పటికే ఒక దగ్గర 40,000 మొక్కలు మనం నాటడం జరిగింది. వేరే మరి ఇలాంటి వారి సహకారంతో పిల్లలు మీరంతా కూడా మీ ఇళ్లలో ఏదైనా ఒక మొక్క లేదా 2 మొక్కలు నాటుకోవాలంటే మీరు మీ టీచర్స్కి, హెచ్ఎం గారికి మీ పేరు ఇవ్వండి. ఇస్తే మీకు కావాల్సిన మొక్క ఏ మొక్క కావాలో కూడా హెచ్ఎం గారు ఉన్నారు మీరేమ్మా, మీరు మీ పిల్లలతో వాళ్ళ ఇళ్లలో ఏమైనా మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉంటే ఏ మొక్క కావాలి ఫ్రూట్ బేరింగ్ ఇష్టపడతారు వాళ్ళు పిల్లలు జనరల్గా. మొక్కలు డీటెయిల్స్ తీసుకుంటే అది మేము సప్లై ఇస్తాము. ఇక్కడ ఒక రోజు మంచి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకొని ప్రధానమంత్రి సూర్యోదయ పథకం అమలుపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,16,000 మంది లబ్ధిదారులు సూర్యోదయ పథకం అమలు కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని బొంగరాలబీడులో నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. టూరిజం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి 80 నుండి 100 కోట్ల నిధులు మంజూరు చేయించుకోవచ్చని ఆయన వెల్లడించారు. జనరల్ గా మేము ఎవ్రీ వీక్ పెట్టుకునే రివ్యూస్ లో ఈ వీక్ వచ్చి 2 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టుకున్నాం. ఒకటి PMJBK, రెండోది PM సూర్యగర్. ఎందుకంటే ఈ స్కీమ్స్ అన్ని చాలా మంచి స్కీమ్స్, ప్రధానమంత్రి మోదీ గారు ఆలోచనతో వచ్చినటువంటి స్కీమ్స్. ఏ స్కీమ్ అయినా కూడా ఇంప్లిమెంటేషను, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసినప్పుడే సక్సెస్ అవుతాయి. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు, నజీర్ గారు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు అందరితో మాట్లాడాం. ఇప్పుడు PMJBK వచ్చేటప్పటికి ఇది మైనారిటీస్కి సంబంధించింది. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి నేను ప్రెస్లో చెప్పాను. లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకుండా చేశామని సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆ వర్కులు జరగలేదని ఆడిట్లో తెలిసినప్పుడు ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 220 కోట్ల రూపాయలు సెంట్రల్కి పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అంతా కన్సాలిడేట్ చేస్తే అరౌండ్ 180 to 190 క్రోర్స్కి ఒప్పుకునేటట్టున్నారు. అవి పే చేసిన వెంటనే స్కీమ్ ఓపెన్ అవుతుంది. స్కీమ్ ఓపెన్ అయిన వెంటనే ఈ గుంటూరు ప్రాంతంలో ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అదేవిధంగా ఫస్ట్ ఈ స్కీమ్స్ని వాడుకోవాలంటే ఆ ప్రాంతంలో అరౌండ్ 25% ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీ ఉన్నప్పుడే ఆ స్కీమ్కి ఆ ఏరియా ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పటివరకు డెఫినేషన్లో ఫిరంగిపురం మాత్రమే ఉంది, ఎందుకంటే అది 2011 సెన్సస్ ప్రకారం చేసినటువంటిది. ఇప్పుడున్నటువంటి సిటీ పెరగటం వల్ల గుంటూరు ఈస్ట్ కూడా ఒక 5 ఏరియాలు, స్మాల్ ఏరియాస్ తప్పించి మిగిలిన ఏరియాలన్నీ ఆ స్కీమ్కి క్వాలిఫై అయ్యే విధంగా కలెక్టర్ గారు వీళ్ళంతా కనుక అప్డేట్ చేస్తే వన్స్ ఆ స్కీమ్ ఓపెన్ అయితే ఒక 4 ప్రాజెక్ట్స్ని గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో చేయాలని. ఒకటి ఇక్కడ ఒక 7 acres ల్యాండ్ ఉంది మనకి, అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ మైనారిటీస్. అదేవిధంగా బొంగరాలబీడు ఏరియాలో మనకి మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 6 ఎకరాలు 5 to 6 acres అందులో ఉంది.
దాంట్లో కంజెస్ట్ అయినటువంటి జీజీహెచ్ని కొంత ఇక్కడికి మూవ్ చేసే విధంగా ఒకటి. అదేవిధంగా ఆటోనగర్లో ఒక 1 ఎకర్లో ఆటోనగర్ కార్మికులకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అదేవిధంగా అంజుమన్ లాండ్లో అంజుమన్ మల్టీపర్పస్ స్కిల్ ఒకటి. ఈ 4 ప్రాజెక్ట్స్ ఈ పిఎంజేవీకే కింద గుంటూరు నుంచి అప్లై చేయాలని మా ఆలోచన. దానికి తగ్గట్టుగా అధికారులు ఆ ల్యాండ్ అవన్నీ క్లియర్ చేసి ఒక బేసిక్ డిపిఆర్లు తయారు చేస్తే నెక్స్ట్ దాన్ని టేకప్ చేస్తాం. అది పిఎంజేవీకే. రెండోది వచ్చేటప్పటికి పిఎం సూర్యగర్. పిఎం సూర్యగర్ అనేది ఇది కూడా ఒక అద్భుతమైన స్కీమ్. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టారు. ఈ స్కీమ్ ప్రకారం టోటల్గా గుంటూరు ప్రాంతంలో 1,16,000 మంది విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు గుంటూరులో ఆందోళన జరిగింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని గాలికి వదిలేస్తుందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని కోరారు. కిరణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు గడుస్తున్న 6,400 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉన్నాయి. వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఫీజులు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయమని చెప్పి విద్యార్థుల్ని యాజమాన్యాలు వేధిస్తున్నాయి. కాబట్టి అలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల అవ్వటమే. అది దాంతోపాటు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జీవో నెంబర్ 77ని నేను రద్దు చేస్తాను, ఈ పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఈరోజు సంవత్సరాలు గడుస్తున్న ఆ వైపుగా అడుగులేదు. ఈరోజు ఎంసెట్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ పీజీ కోర్సులు కౌన్సిలింగ్ జరిగి ఉన్నాయి. ఈ రోజు ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి, పీజీ చదివే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అందట్లేదు. తక్షణమే ఆ జీవోని రద్దు చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫ్రీ సర్టిఫికేట్ పేరుతోటి మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు, నేను స్వాగతిస్తున్నాం. అదేవిధంగా చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫ్రీ బస్ పాసులు అందచేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి విద్యార్థికి, హాస్టల్ విద్యార్థికి నెలకు 3,000 రూపాయలు మెస్ బిల్లు ఇవ్వాలని, ఇలా అనేక రూపాయలు సమస్యల మీద ఆందోళన చేయడం జరుగుతుంది. పరిష్కారం కాకపోతే సెప్టెంబర్లో మహాధర్నా పేరుతో విజయవాడలో పెద్ద ఎత్తున కూడా ధర్నా దిగుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. స్వచ్ఛంద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తూ ఏటీ అగ్రహారం ప్రాంతంలో విద్యార్థులు ప్రదర్శనలు చేపట్టారు. మానవాహారం చేపట్టి ఋతుపవనాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉండగలరని ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ దాసరి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాయి, నోడల్ అధికారి సత్యనారాయణ, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏటగ్రహారం 31వ డివిజన్ నందు
మరియు 91 సచివాలయం పరిధిలో మరి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం మరి నిర్వహిస్తా ఉన్నారు. మరి ప్రతి 3వ శనివారం కూడా మరి ఏదైతే ప్రధాని మోదీ గారు మరి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమాన్ని మరి నిర్విరామంగా జరుపుకుంటూ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరిచి ప్రజల వల్ల ప్రజలకు జరిగేటటువంటి ఎలాంటి చర్యలు కీడు చర్యలని నివారించేదానికి మరి ప్రజల్ని అవగాహన పరిచే విధంగా ప్రతి వార్డులో మరి ప్రతి ఒక్క వార్డు పరిధిలో ఉన్నటువంటి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ లో కూడా ఈ విధమైనటువంటి అవగాహన కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు. ఇది ఈ రోజు ప్రారంభించింది కాదు, గత మన తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిర్విరామంగా మరి ఈ కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు. ప్రతి 3వ శనివారం కూడా మరి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మన నగర కమిషనర్ గారు అన్నటువంటి ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని మరి ఈ వార్డు నందు అవగాహన కార్యక్రమంగా మరి వార్డు అడ్మిన్లు అయినటువంటి వారు మరి శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ గారు మరి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్పంచుకొని అధికారులు విద్యార్థులు కూడా దీంట్లో పాల్పంచుకోవటం అనేది మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాము. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఎన్నో జరపాలని మరి ఈ విధంగా ప్రజలకు అవగాహన కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియదు. గుంటూరు సంగడిగుంట్ల రెడ్ల బజార్లోని శ్రీ సూర్య తేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ చింతల భానుప్రసాద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొల్లిపర్ర వెంకటేశ్వరరావు, క్రైస్తవ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, సైకాలజిస్ట్ ఆది లక్ష్మణ్ నారాయణ, బాసర స్కూల్ డైరెక్టర్ ఎస్ మురళీమోహన్, కె నాగేశ్వరరావు, డాక్టర్ బాబు నారాయణ రెడ్డి, హరిప్రసాద్ పాల్గొని మన దేశానికి ఎంతో మంది పోరాడి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని, భగత్ సింగ్ మరియు దేశవీరులను గురించి విద్యార్థులందరికీ తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యతేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ చింతల భానుప్రసాద్, సుజాత, స్కూల్ స్టాఫ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి ప్రప్రథమమైనటువంటి రోజు దానికి ముందు చాలా కాలం అనగా
సుమారు 200 సంవత్సరాలు భారతదేశ ప్రజలందరూ బానిసత్వ సంఖ్యలలో బందీలై ఉన్నటువంటి రోజు. ఆనాటి ఆ రోజులు చాలా దుర్భరమైనటువంటి రోజులు. అలాంటి దుర్భరమైనటువంటి రోజుల్లో భారతీయుల యొక్క జీవన గతులు మహా దుర్భరమైనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులను చూసినటువంటి ఆనాడు మహానుభావులు ఈ రోజు మనం స్మరించుకుంటున్నటువంటి స్వాతంత్ర్య సమరయోధులు ఆ పరిస్థితులను తాళలేక ప్రజల ఎక్కట్లను ఇబ్బందులను చూసి ఓర్వలేక బ్రిటిష్ వారి యొక్క పరిపాలనను అంతమొందించడానికి పూనుకొని ప్రాణాలకు సైతం లెక్క చేయక వారి యొక్క పోరాటాలతో ప్రాణ బలిదానాలతో మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు. ఆ యొక్క అమరవీరుల యొక్క ప్రాణత్యాగంతో మనకు లభించినటువంటి ఈనాటి ఈ స్వాతంత్ర్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఈ స్వాతంత్రం ఎప్పుడు మనకు ఇలాగే స్వేచ్ఛా స్వాతంత్రాల్లో మనం జీవించాలి అంటే భారతదేశంలో రాబోయేటువంటి తరాలైనటువంటి భావి భారత పౌరులని చెప్పబడేటువంటి మీరు అభివృద్ధిని సాధించాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా దుగ్గిరాలలో శనివారం నాయకులు అధికారులు ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ కు చేరుకుని మానవహారం జరిపారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, రాష్ట్ర వాణిజ్య భాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరి నరసింహారావు, గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర దాంట్లో భాగంగా ప్రతి నెల జరుపుకున్నట్లే 3వ శనివారం ఈ నెలలో ఏం జరిగిందంటే మొన్న కృష్ణాష్టమి సందర్భంగా ఆ కార్యక్రమాన్ని ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది. గమనించగలరు. ముఖ్యంగా ఈ రోజు వర్షాకాలంలో అంటే ఈ మాన్సూన్ ఎఫెక్ట్స్ లో ఏమి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద ఇప్పుడు మన డాక్టర్ గారు చాలా విపులంగా చక్కగా ప్రజలకు తెలియజేశారు. మనం ఎన్నుకున్న నాయకులు ప్రజల గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నారో అందరూ గమనించండి. పరిస్థితుల్లో ఏ సమయంలో ప్రజలకు మనం ఎలా ప్రికాషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి మనం చేదోడుగా ఎలా ఉండాలి అనే దాని మీద ఎంత శ్రద్ధ చూపుతున్నారో కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మనం జనవరి నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది మన దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి 17 సచివాలయాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మంత్ కూడా మనం ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే రోజు ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మన మండల పరిషత్ కార్యాలయం నుంచి శివాలయం వీధి వరకు ర్యాలీ ద్వారా నిర్వహించడం జరిగింది. దాంతో పాటు మానవహారం కూడా చేయడం జరిగింది. ఈ రోజు థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాన్సూన్ హైజీన్కి సంబంధించి ముఖ్యంగా మనకి వర్షాకాలం అయింది కాబట్టి వరదలు కానీ అలానే నీటి నిల్వలకు సంబంధించిన అలాగే దాంతో పాటుగా అందరూ ముఖ్యంగా డైలీ మనం ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా మనం గార్బేజ్ కలెక్షన్ కూడా చేయడం జరుగుతుంది. కలెక్షన్ చేసిన తర్వాత దాని నుంచి మనం వర్మి కూడా తయారు చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఇందిరా, పిహెచ్సి దుగ్గిరాల మెడికల్ ఆఫీసర్ని. ఈ రోజు మనం స్వర్ణాంధ్ర కింద ఈ రోజు థీమ్ ఏంటి అంటే మనకి మాన్సూన్ హైజీన్స్ అండి. మనకి వాతావరణంలో మార్పులు అనేది రావడం జరిగింది, వర్షాలు పడుతున్నాయి. సో నీళ్ళల్లో మార్పులు అనేవి వస్తాయి. నీళ్ళల్లో మార్పులు రావడం వల్ల జ్వరాలు రావడం అన్నది జరుగుతుంది. ఆ జ్వరాలు రాకుండా ఉండాలి అంటే మనం జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. జ్వరం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో జ్వరం రాకముందు
జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంటి ముందు మనం ఈ మాన్సూన్ హైజీన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే బయట ఫుడ్ అనేది తీసుకోకూడదండి. అన్హైజీనిక్ గా ఈ స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం ద్వారా కూడా అంటే వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వతంత్ర సమరయోధుడు దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను దుగ్గిరాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ జవహర్లాల్ నెహ్రూ, హౌసింగ్ ఏఈ సుబ్బారావు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మనం ఈరోజు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో మన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి కార్యక్రమం అనేది పరిషత్ కార్యాలయం చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే ప్రకాశం పంతులు గారు మనకి ఆయన చిన్నప్పటి నుంచే కొంత మనకి ఫ్రీడమ్ ఫైటర్గా ఉండి దాంతోపాటు ఆయన లా విద్యాభ్యాసం చేసి అప్పుడు మనకు ఉమ్మడిగా ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ లాయర్గా వృత్తి చేస్తూ ఎవరు కాల్చమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు ఆ విధంగా ఆయన ముందుకు వచ్చి ఎంతో సాహసం చేసి మన రాష్ట్రానికి ఆ రోజు సెపరేట్ రాష్ట్రం వాళ్ళు కూడా ఆయన కూడా ఒక కారు కూడా అవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతిని మనం ఈ రోజున ఇక్కడ మండల కార్యాలయంలో, దుగ్గిరాల మండల కార్యాలయంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 ఆగస్టు 23వ తారీఖున ప్రకాశం జిల్లాలో వారు జన్మించడం జరిగింది. వారు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఆసక్తిగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ వారు అనేక పోరాటాలు చేశారు. స్వాతంత్ర సమరయోధుడిగా గాంధీజీ అడుగుజాడల్లో ఆయన దండి సత్యాగ్రహాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సైమన్ కమిషన్ అనేది బ్రిటిష్ వాడి దౌష్ట్యానికి నిదర్శనం. ఆ సైమన్ కమిషన్ కి ఎదురెడ్డి సిఆర్పిఎఫ్ బలగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. స్వతంత్ర కావాలంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పులు రావాలి. సీఎం చంద్రబాబు ప్రకటన. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి. కుటుంబ పాలనలో దౌర్జన్యాలు పెరిగాయి. వైసీపీ నేత బొత్స వ్యాఖ్యలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలుపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. సోలార్ వినియోగాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశం. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.